ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మిస్టర్, మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. మీరు ఎంతసేపు వెయిట్ చేసినా కానీ బయటికి రాక తప్పదు. మీ అంతటా మీరు వచ్చారంటే మీ ప్రైవసీకి భంగం కలగకుండా మేం చూసుకుంటాం. అదే మేం గనక లోపలికి వచ్చామంటే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మర్యాదగా చెప్తున్నాను, బయటికి రండి. కానిస్టేబుల్స్, తలుపు పగలగొట్టండి. చెప్పు. ఇతనికి స్పృహ వస్తుంది మేడం. ఇంకా పూర్తి స్పృహ రావడానికి టైం పడుతుంది కదా. అతను సెమిలో ఉన్నప్పుడే పోలీసులకి దొరికేలా చేస్తే బెటర్ మేడం. మీరు పోలీసులకి ఫోన్ చేసి వీలైనంత ఫాస్ట్గా లోపలికి వచ్చేలా చేయండి మేడం. అతను గనక పూర్తిగా మేలుకున్నాడంటే మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది మేడం. ఎందుకంటే ఇతను వచ్చింది ఒక హోటల్, ఇప్పుడున్నది ఇంకో హోటల్. ఆ వివరాలన్నీ అతను తెలుసుకొని పోలీసులతో మాట్లాడడం మొదలు పెట్టాడంటే మీడియా కూడా ఎదురుగా ఉంది. అప్పుడు అతను ఎలాగైనా మేనేజ్ చేస్తాడు మేడం. కాబట్టి అతనికి పూర్తిగా స్పృహ రాకముందే పోలీసులు అరెస్ట్ చేస్తే మంచిది మేడం. ఓకే, ఇప్పుడే నేను పోలీసులతో మాట్లాడతాను. డోంట్ వరీ. ఓకే మేడం. అంటే మేడం, అక్కడ హోటల్ రూము, అక్కడ స్టాఫ్, ఓనర్స్ అందరూ మనవాళ్లే. ఎక్కడికక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టాను. పాపం నందు. అయినా మేడం, తప్పు చేసింది మేఘన్ అయితే శిక్ష నందుకు పడుతుంది కదా మేడం. ఏమన్నా? అవును మేడం, ఆ రోజు అంతా చేసింది ఆ మేఘన. ఆ రోజు స్టింగ్ ఆపరేషన్ గురించి ఆ నందుకి ఏమాత్రం తెలీదని మీరే చెప్పారు. ఈ విషయంలో నందు చాలా అమాయకుడు మేడం. ఇప్పుడు అనవసరంగా అతని పరువు తీస్తున్నారు. మేఘనకేమైంది? మేఘన బాగానే ఉంటుంది. కానీ అక్కడ ఏ తప్పు చేయని దానికి నందు బయట అవమానంతో తలెత్తుకోలేకపోతాడు కదా. నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది మేడం. పిచ్చి బార్బీ, ఇక్కడ ఎవరు ఎవరిని కావాలని ఏమీ చెయ్యరు. నువ్వన్నది నిజమే. ఇందులో నందు తప్పేమీ లేదు. కానీ నందు చేసిన తప్పు ఏంటి అంటే మేఘన మెడలో తాళి కట్టడం, మేఘనకి భర్త అవ్వడం. మేఘన చేసిన పని వల్ల మా నాన్న చనిపోయారు. కానీ దానివల్ల స్ట్రగుల్ అయింది ఎవరు? నేను. నాకు మేఘనకి ఏ సంబంధమూ లేదు. కానీ తన వల్ల ప్రతిరోజు ఏడుస్తున్నది, బాధపడుతున్నది నేను. అలాగే నందు కూడా తనకి తెలియకుండానే ఈ గేమ్లో చిన్న పామైపోయాడు. ఇనుముతో చేరినప్పుడు నిప్పుకి కూడా సమ్మెట దెబ్బలు తప్పవు అంటారు. జస్ట్ లైక్ ఇది అంతే. తనని నేను ఏమీ చేయలేను. ఎవరి మీదైనా కక్ష సాధించాలి అంటే డైరెక్ట్గా వాళ్ళని కొట్టకూడదు. కొడితే ఒక చిన్న దెబ్బతో పోతుంది. అదే జీవితాంతం బాధపడేలా చేశాము అంటే ప్రతి క్షణం విజయం మనదే అవుతుంది. అలా చెయ్యాలి కాబట్టి నందుని ఈ కేసులో ఇరికించాను. దీనివల్ల మేఘన ఏడవడమే కాదు, ఆ భార్యాభర్తల మధ్య కూడా జీవితాంతం ఈ గొడవ వస్తూనే ఉంటుంది. అది తలుచుకున్న ప్రతిసారి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు వస్తూనే ఉంటాయి.
ఇది నేను కోరుకున్నది. చూస్తూ ఉండు, ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. ఈవిడింత హడావిడి చూపిస్తూ ఉంది. లోపల ఎవరుండుంటారు? నాకు తెలుసు. ఏం తెలుసురా? అదే, లోపల ఖచ్చితంగా ఎవరో పొలిటీషియన్ ఉండి ఉంటాడు. నీకెలా తెలుసురా? నువ్వెళ్ళి ఏమైనా చూసొచ్చావా ఏంటి? అంత పెద్ద హోటల్లో ఇలాంటి పనులు చేయాలంటే పెద్ద పెద్ద వాళ్ళ వల్లే అవుతుంది. నాకు తెలిసి అక్కడ ఏ ఇండస్ట్రియలిస్టో, ఏ పొలిటీషియనో, ఏ సినిమా యాక్టర్ ఎవరో ఉండే ఉంటారు. రే, నోరు మీరా, నోరు మూసుకుని చూడు. అమ్మ చాలా గ్రేట్ కదా? అవును, రియలీ గ్రేట్. నందు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఏమైపోయాడో తెలీదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. మనసంతా ఏదో అలజడిగా ఉంది. వాడిప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో. ఏమైంది? ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, చాలా గందరగోళంగా ఉన్నావు. ఏమైంది? నాకెందుకో మనసంతా కీడు శంకిస్తోంది అత్తయ్యా. నువ్వెందుకు నెగిటివ్గా అనుకోవటం? ఒకసారి మళ్ళీ వాడికి ఫోన్ చెయ్యి, ఒకవేళ కలుస్తుందేమో చూద్దాం. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏమైంది? కలిసిందా? స్విచ్ ఆఫ్ అనే వస్తోంది అత్తయ్యా. నువ్వేం టెన్షన్ పడకు సులోచన. ఎక్కడికి వెళ్తాడు? వాడేమైనా చిన్నపిల్లాడా ఏంటి? పైగా ఇలాంటివి ఎన్ని చేసుంటాడు? ఈ రోజంటే ఏదో మేఘన 10 మందిలో కనిపించి కొంచెం పేరొస్తుంది గాని ఈవిడ గారి కంటే ముందే వాడికి స్టార్ రిపోర్టర్గా పెద్ద పేరుంది. మనమెవ్వరం సహాయం చేయకపోయినా వాడి సొంత కాళ్ల మీద నిలబడి ఒక స్థాయికి వెళ్ళాడు. ఇంకా వాడు మంచివాడు కాబట్టి తను ఎలా ఎదిగాడో, ఎలా మంచి పేరొచ్చిందో, తన భార్యను కూడా ఆ స్థాయిలో నిలబెట్టాలని వాడు కెరీర్ని కూడా త్యాగం చేశాడు. చాలా మంది అది అర్థం చేసుకోకుండా చివరికి వాణ్ణే అవమానిస్తున్నారు. అత్తయ్యా, వాడేమైపోయాడో అని నాకు చాలా భయంగా ఉంది. ఓ పక్క ఇంట్లో సమస్యలు, మరో పక్క వాడికి ఏమవుతుందోనని ఇంకో భయం. నా మనసులో లేదత్తయ్యా. అప్పటికి నోరు తెరిచి వాడికి ఏమైందో ఒక్కసారి కనుక్కోవచ్చు కదా అని మేఘనకి చెప్తే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. వెళ్ళకేం చేస్తుంది? ఎక్కడ వాడికి మంచి పేరు వస్తుందోనని ఈవిడ భయం కదా. అందుకే వాడటు వెళ్ళగానే ఈవిడ ఇటు పరిగెత్తింది. కనీసం భర్త ఎలా ఉన్నాడో, ఏమయ్యాడో తెలుసుకుందామన్న ఆలోచనే లేదు. ఎంతసేపటికి తనకు పేరు రావాలి, తను బాగుండాలి, తన పిల్లలు బాగుండాలి, తనకి మాత్రం ఏ కష్టం రాకుండా మహారాణిలాగా ఉండాలి. ఇది తప్ప తను ఈ ఇంటి కోడలని, తనకి కొన్ని బాధ్యతలున్నాయని ఏ రోజైనా అనుకుందా? మనిషికి మించిన స్వార్థం. పిన్ని గారు, ఇప్పుడిక్కడ మేఘన లేదు కదా, లేని మనిషి గురించి మనం ఇలా మాట్లాడుకోవడం అంత పద్ధతి కాదేమో. ఆ పద్ధతుల గురించి నువ్వు మేఘనే చెప్పాలమ్మా. అంత పద్ధతి గల మనుషులయ్యుంటే ఈ సంసారం ఎందుకు ఇలా ఉంటుంది? నువ్వే చూస్తున్నావుగా అంతా. మేమడిగిన దాంట్లో ఏం తప్పుందని ఆవిడ అంత ఫీల్ అవ్వాలి? ఇంట్లో ఎంత పెద్ద గొడవ చేసిందో నువ్వు మాత్రం చూడలేదా? కనీసం నువ్వన్నా ఆమెను నిలబెట్టి, ఏంటమ్మా మేఘన, ఇందులో వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉంది, ఇది నీ సంసారం కాదా, వాళ్లకు మాత్రం ఆశలు కోరికలు ఉండవా, వాళ్ల కోరికలు తీర్చడం ఇంటి కోడలుగా నీ బాధ్యత కాదా అని ఇవన్నీ ఒక ముక్కైనా చెప్పావా నువ్వు? ఓ, నువ్వు మాత్రం ఎందుకు చెప్తావులే, ఎంతైనా నువ్వు కూడా బయట నుంచి వచ్చిన దానివే కదా. అత్తయ్యా, వదిలేండి అత్తయ్యా, నాకు అసలే తలనొప్పిగా ఉంది.
నందు ఫోన్ చేసేంతవరకు నాకు మనశ్శాంతి లేదు. అనవసరంగా ఇంట్లో లేనిపోని గొడవలొద్దు, వదిలేసేయండి. ఓసే సులోచన, నువ్వేం కంగారు పడకే, వాడికి ఏం కాదు. ఏమో అత్తయ్య, మీరంటున్నారు గాని వాడి చేతికి కట్టిన తాయెత్తు కింద పడిపోయింది అని తెలిసిన దగ్గర నుంచి నా మనసులో లేదు. ఏదోలా ఉందత్తయ్య. వాడికి రక్షణగా ఉంటుందని ఆ అమ్మవారి దగ్గర పూజ చేయించి తీసుకొచ్చి కట్టాను. వాడికి 1-2 సార్లు జాగ్రత్తరా అని కూడా చెప్పాను. కానీ వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడేం కీడొస్తుందో ఏంటో, అసలు వాడు ఎలా ఉన్నాడో ఏంటో. ఇంట్లో జరిగిన గొడవలన్నిటినీ నువ్వు మనసులోకి తీసుకోవడం వల్ల నీకన్నీ నెగటివ్గానే కనిపిస్తున్నాయి. ఏమీ కాదు, భగవంతుడు మనకు తోడుగా ఉన్నాడు. నువ్వేం భయపడకు, నువ్వు ప్రశాంతంగా ఉండు, టీవీ చూడు. ఇంకా సేపట్లో హోటల్ రూమ్ లోపల ఎవరున్నారు అన్నది మొత్తం మనకు తెలియబోతుంది. ఇంత పెద్ద హోటల్లో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. సమాజంలో పెద్ద విఐపీలుగా చలామణి అవుతూ చాటుమాటిగా ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళని సమాజం నుంచి వెలివేయాలి. ఇటువంటి సంఘటనలు సమాజానికి పెద్ద ఆపదలుగా మారబోతున్నాయి. స్త్రీని గౌరవించాల్సిన ఈ సమాజంలో స్త్రీని ఒక ఆట వస్తువుగా, తనని ఒక విలాస వస్తువుగా మారుస్తున్న ఇలాంటి పెద్ద మనుషుల గుట్టు ఈ రోజు బయటపడబోతుంది. మనకు వచ్చిన ఎక్స్క్లూజివ్ సమాచారంతో ఇక్కడికి పోలీసులతో సహా వచ్చి మనం అటాక్ చేయబోతున్నాము. లోపల ఎవరున్నారు, వాళ్ళ వివరాలు ఏంటి అనేది మాకు కూడా తెలీదు. ఇప్పుడంతా బయట పెట్టబోతున్నాం. కనీసం ఇది చూసిన తర్వాతైనా సమాజంలో పెద్ద పెద్ద విఐపీలమని చెప్పుకొని చలామణి అవుతున్న వాళ్ళందరికీ ఒక రియలైజేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏయ్ తప్పకుండా, ఏయ్ ఎవరు లోపల, మర్యాదగా తలుపు తీయండి. మీకు చివరిసారిగా చెప్తున్నాను, మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. మర్యాదగా తలుపు ఓపెన్ చేయండి, లేదంటే తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి రావాల్సి వస్తుంది. తీయండి. ఇక్కడేం జరుగుతోంది? అసలు ఎవరు మీరు? ఇక్కడెందుకున్నారు? అది అది అసలు మీరంతా ఎవరు? మిమ్మల్ని ఎవరు లోపలికి రానిచ్చారు? చూడు, నువ్వు అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూడకు. మాకిక్కడ పక్కా సమాచారంతో మేమొచ్చాము. ఏయ్ లోపల ఎవరున్నారు చెప్పు.
ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ వ్యవహారం? మర్యాదగా చెప్తావా లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమంటావా? చెప్పు. చెప్తాను సార్. అది అది నన్ను ఒక అతను బుక్ చేసుకున్నాడండి. బుక్ చేసుకోవడం అంటే అది నేను అతనికి శారీరక సుఖం అందించడానికి వస్తూ ఉంటాను మేడం. నేను అడిగిన డబ్బులు అతను ఇస్తూ ఉంటాడు. మా మధ్యన ఇలా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మరైతే అతను లోపల పెట్టి ఎందుకు తలిపేశావు? సార్, అతను ఎప్పట్లాగే నన్ను బుక్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు సార్. ఎప్పట్లాగే మేము ఎంజాయ్ఫుల్గా ఉన్నాం సార్. కానీ అతను సీక్రెట్ కెమెరాతో ఇదంతా రికార్డ్ చేస్తున్నాడు సార్. నేను అడ్డుపడ్డానని నా గొంతు పిసికి చంపబోయాడు సార్. మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది సార్. అంతలో మీరు వచ్చి తలుపులు కొట్టారు. పోలీసులు రైడ్ చేస్తున్నారని అర్థం అవ్వగానే లోపలికి వెళ్ళి దాక్కున్నాడు సార్. చూడండి, మీరు ఎవరో గాని పూర్తిగా దొరికిపోయారు. మర్యాదగా బయటికి రండి. ఇప్పుడు మీరు తప్పించుకోవాలనుకున్నా కుదిరే పని కాదు. చేసిన నిర్వాకం చాలు. బయటికి రండి. సమాజంలో ఇలాంటి చీడ పురుగుల్ని ఏరేయడానికి మా ఛానల్ ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది. బయటికి విఐపీల్లో చలామణి అవుతూ ఇతను చేసే దుర్మార్గపు పనులని ప్రపంచం అంతటికీ తెలియజేయడానికి మేము ఈ స్టింగ్ ఆపరేషన్ మొదలు పెట్టాము. ఇంకా సేపట్లో ఈ తప్పు చేసిన ప్రముఖ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ అందరికీ చూపించబోతున్నాం. స్టే ట్యూన్డ్. మీ అందరికీ అతనెవరో తెలియాలి. రేపటి నుంచి అతను చేస్తున్న పనులకి అతని ముఖాన్ని అందరూ సిగ్గుపడేలా అవమానించాలి. అతన్ని చూసి ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా బుద్ధి రావాలి. ఏయ్, బయటకు వస్తావా లేదా? చూసావా బార్బీ, ఇలాంటి సిచ్యువేషన్ బహుశా నువ్వు ఎక్కడ చూసుంటావు కదా. కట్టుకున్న భార్యే భర్తని పట్టుకోవడానికి వచ్చింది. లోపల ఉన్నది తన భర్త అని మేఘనకి తెలియదు. బయట తన కొరకు వెయిట్ చేస్తున్నది తన భార్య అని లోపలున్న నందుకి తెలియదు. సిచ్యువేషన్ అదిరిపోయింది కదా. మేడం, మీరు ప్లాన్ చేసాక ఇంక దానికి తిరుగుంటుందా? ఇంకొక 2 నిమిషాల్లో పోలీసులు లోపలికి ఎంటర్ అవుతారు. ఆ నందుని బయటికి తీసుకొస్తారు. అప్పుడు చూడాలి మేఘన మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ వస్తాయో. నా కళ్ళారా చూడాలి. కమాన్. ఊరికే చూస్తే థ్రిల్ ఏముంది మేడం. మీకు తినటానికి మంచి మసాలా పాప్కార్న్ తీసుకొనొస్తాను. అవి తింటూ ఎంజాయ్ చేయండి. గుడ్. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి తీసుకురా. ఏమో అనుకున్నాను గాని మీ కోడలికి బాగా ధైర్యం ఎక్కువే. చూసావా ఆ లోపలున్నోణ్ణి ఎలా ఇరికించేసిందో. ఇప్పుడు వాడు బయటకొచ్చాక ఏం జరుగుతుందో. అందరి ముందు తలెత్తుకోలేక వాడు ఏమైపోతాడో. పాపం, వాడి పరిస్థితి తలుచుకుంటుంటే జాలేస్తోంది. మేడం, మీరు కొంచెం తప్పుకోండి. కానిస్టేబుల్స్ రండి.
ధుమ్ ధుమః హోమ హోమః హ్రీం హ్రీం సహ ధం ధం సహ హిం హిం సహ హింస హింసః కల్కషం కల్పషం కస్మలం నాశః దుర్గుణం దుర్గణం దుర్మదం క్రోశః విక్రమం విభ్రమం విజ్వరం పోషః రణహతి రణ్జ్వరం రణ్స్వరం రణ్వరం యుద్ధం శరణం గచ్ఛామి కృద్ధం శరణం గచ్ఛామి రుద్రం శరణం గచ్ఛామి. మేము అనుకున్నట్టుగానే ఇక్కడ సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో ఒక వ్యక్తి వ్యభిచారానికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అతను ఎవరు ఏంటి అనేది మీరే చూడండి. తీయండి సార్, ఆ మొహానికి ముసుగు తీసేయండి. కానిస్టేబుల్